నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. కంటి చూపుకి ఎంతో మేలు చేసే ఆకుకూర పప్పు, అది కూడా పునగంటి కూర పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా కనుక చేసినట్లయితే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. ముందుగా నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 1.5 కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకున్నాను. అలాగే పునగంటి కూర కూడా చిన్నగా కట్ చేసుకొని కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత 2 టమాటా ముక్కలు, అలాగే 1 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూను గళ్ళుప్పు, 2 స్పూన్ల కారము, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కుక్కర్లో సరిపడా వాటర్ పోసుకోవాలి. ఈ లోపల మీరు ఒక చిన్న గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీ కుక్కర్ ఎన్నైతే విజిల్స్ వస్తుందో అన్ని విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ పప్పు అయిపోయిందండి. ఎలా ఉందో మనం చూద్దాము. చాలా బాగా ఉడికింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పప్పు గుత్తుతో మెదుపుకోవాలి. ఈ విధంగా పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని 1/2 కప్పు ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి. పోపుకి గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఆకుకూర అనేది కంటి చూపుకే కాదండి, జుట్టుకి చర్మానికి కూడా చాలా మంచిది. ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 4 ఎండుమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఇంగువ వేసుకొని పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా మెదుపుకున్న కందిపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని చిన్న మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పునగంటి కూర పప్పు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.